నమస్తే. కాంగ్రెస్లో ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించిన పొలిటికల్ గేమ్ నడుస్తున్నది. సో రకరకాల పదవులని ఒక్కొక్కటిగా పంచుతున్నారు. సో వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఆర్ ఇంకే రకంగానైనా ఆర్ ఇంకా కొంత వాళ్ళు గతంలో పనిచేసిన నేపథ్యం ఉంటే ముఖ్యమంత్రితోనో పీసీసీతోనో ఇంకోటో సో ఆ రకంగా ఈ పదవుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అయితే ఇవాళ ఒక కీలకమైన డెవలప్మెంట్ వచ్చింది. అది చూసిన తర్వాత నేను కూడా కొంత షాక్కు గురైన. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీ భవన్ నాంపల్లి హైదరాబాద్ బి మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ ఆర్డర్ శ్రీమతి నేరెళ్ల శారద హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ చైర్పర్సన్ ఆఫ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ సోషల్ జస్టిస్ కమిటీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. The committee would report to PCC president and would ensure social and gender justice. ఇది ప్యూర్లీ పార్టీకి సంబంధించిన పదవి. నేరెళ్ల శారద గారు అంటే ఎవరు? నేరెళ్ల శారద గారు లాస్ట్ 1 year 6 months విమెన్ కమిషన్ చైర్మన్గా ఆమె పనిచేయడం జరిగింది. విమెన్ కమిషన్ చైర్మన్గా ఆమె చాలా అంశాలని అడ్రస్ చేసినప్పటికీ ఆమె ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ లోపలికి వెళ్ళి ఆ హాస్టల్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిల రక్షణ, అమ్మాయిల యొక్క ఏ సిచ్యువేషన్లో వాళ్ళ కనీసమైన వసతులు ఉన్నాయా, ఫుడ్ ఎట్లా ఉన్నది, వాళ్ళ వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా అక్కడ ఉంటున్నారు, వాళ్ళ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, టీచింగ్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ తెలుసుకొని చాలా పెద్ద ఎత్తున ఒక దేశవ్యాప్తంగా ఆమె సంచలనంగా మారిండ్రు. అయితే ఆ 1 year 6 months తర్వాత అది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవి ఉమెన్ కమిషన్ అన్నది 2 years పీరియడ్ అయిపోగానే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6 months ఒకరు పనిచేసిన తర్వాత గవర్నమెంట్ మారగానే వాళ్ళు రిజైన్ చేయగానే నేరెళ్ల శారద గారికి ఆ పదవి ఇచ్చారు. అంటే 1 year 6 months పనిచేశారు. 2 years అయిపోయింది మొత్తం. సో 2 years అయిపోగానే ఆమెకు మళ్ళీ అదే పదవిని ఇస్తారేమో అని అనుకున్నారు. సో ఆ ప్లేస్లో ఆమె ఎవరు? కేశవరావు గారి కూతురు విజయలక్ష్మి గారిని పెట్టినట్టున్నారు. మరి నేరెళ్ల శారద గారిని ఎందుకు తప్పించారు అంటే చాలా పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ఆమెకి మరి ఏం పదవి ఇచ్చారంటే పార్టీ ఏ కమిషను ఏ ప్రభుత్వంలో భాగస్వామురాలుగా కాకుండా ఆమెకు ఒక పార్టీ పదవి ఇచ్చారు. ఏం పదవి? పర్యావరణము సామాజిక న్యాయం అనే అంశం మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి ఆమెని చైర్పర్సన్గా పెట్టారు. ఇది జనరల్గానైతే ఎక్కడ లేదట. ఇది ఈ దేశంలో వేరే ఏ కాంగ్రెస్ కమిటీ కూడా ఇట్లాంటి కమిటీ వేయలేదు. ఇప్పుడు తెలంగాణలో వేసిరు. సబ్సీక్వెంట్లీ శ్రీ గంపా వేణుగోపాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ చైర్మన్ ఆఫ్ సంఘటన్ సృజన్ అభినయన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అట. ఇది పార్టీకి సంబంధించింది. వాళ్ళ ఐడియాలజీ బిల్డ్ చేయడంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ద ఎస్ఎస్ఏ అంటే సంఘటన్ సృజన్ అభియాన్ వుడ్ కోఆర్డినేట్, మానిటర్ అండ్ టేక్ ఫార్వర్డ్ ఆల్ ద కనెక్ట్ సెంటర్ టాస్క్స్ పర్టైనింగ్ టు ఎస్ఎస్ఏ అంటే సంఘటన్ సృజన్ అభియాన్. బి మహేష్ కుమార్ గౌడ్, నేరెళ్ల శారద అండ్ గంపా వేణుగోపాల్. సో గంపా వేణుగోపాల్ గారిది పక్కన పెడితే నేరెళ్ల శారద గారిది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఒక్కసారి మనం నేరెళ్ల శారద గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శారద గారు నమస్తే అండి. ఒక చిన్న ఫోన్ ఇన్లో ఉన్నారు. నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు. చెప్పండి. అదే మీకు ఒక పదవి ఏదో అపాయింట్ చేసినట్టున్నారు కదా మిమ్మల్ని. మీరు విమెన్ కమిషన్ చైర్మన్గా ఉండే ఇప్పుడు చైర్పర్సన్ ఆఫ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ సోషల్ జస్టిస్ కమిటీకి చైర్పర్సన్ ఉన్నట్టున్నారు మీరు. యా సో అంటే అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీరు గతంలో చాలా గొప్పగా వర్క్ చేశారు. విమెన్ కమిషన్గా ఉన్నప్పుడు ఈ శ్రీ చైతన్య, నారాయణ ఇట్లాంటి కాలేజీల్లో ఆ హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలకు సంబంధించిన ఇష్యూస్ మీద. సో అదే ఇచ్చుంటే బాగుండేదేమని అందరు అనుకున్నారు. బట్ వేరే పోస్ట్కి మార్చారు. దానికి ఏమైనా సపరేట్ రీజన్ ఏమన్నా ప్రత్యేక కారణం ఏమైనా ఉందని అనుకుంటున్నారా? అంటే పబ్లిక్లో ఉన్న డిస్కషన్ గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అది నాకు కూడా తెలియదు. ఓకే. ఇది నామినేటెడ్ కాదండి, ఇది ఇట్స్ పార్టీ పోస్ట్. ఇది అదే ఇది టీపీసీసీకి సంబంధించిన పోస్ట్. టీపీసీకి సంబంధించి ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది కూడా నామినేటెడ్ కైండ్ ఆఫ్ అని అనుకుంటున్నారు చాలా మంది, పాపం తెలియక. ఇది ఓన్లీ పార్టీ పోస్ట్ మాత్రమే, పార్టీ వరకు అన్నమాట ఇది. ఇప్పుడు జనరల్ గా మీకు అంటే సేఫ్ ఎన్విరాన్మెంట్ సోషల్ జస్టిస్ మీద పార్టీలో కూడా ఇట్లాంటి పోస్టులు ఉంటాయా మేడం? అంటే జనరల్ గా ఇంటర్నల్ గా ఇది ఫస్ట్ టైం అండి ఇది. ఓకే. ఇది నాకు తెలిసి ఏ స్టేట్ లో కూడా ఈ కమిటీ లేదు. మొదటిసారి ఈ కమిటీని ఫామ్ చేశారు. ఓకే. మేబీ దీని తర్వాత మళ్ళీ వేరే స్టేట్స్ లలో చేస్తారా అంటే నాకు కూడా అసలు దాని గురించి పెద్దగా
ఓకే. అంటే ఇప్పుడు జనరల్ గా మేము సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్ లో మేము అన్ని ఆ వీడియోలు ప్లే చేసినప్పుడు పబ్లిక్ నుంచి కూడా అంత అప్లాజ్ వచ్చింది. సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎందుకు వస్తాయి? పబ్లిక్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఫోకస్డ్ ఉంటేనే అన్ని వ్యూస్ వస్తాయి జనరల్ గా. సో మరి అట్లాంటి వర్క్ ని మీరు కంటిన్యూ చేయించాల్సిన గవర్నమెంట్ మీకు ఎందుకు ఈ పార్టీలో అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు అంత గట్టిగా వర్క్ చేస్తే కాలేజీలకు నష్టం అంటే గవర్నమెంట్స్ మీద ప్రెషర్ పెట్టి ఏమైనా మిమ్మల్ని పక్కన పెట్టిరేమో అన్నది మా డౌట్ కాదు, అది నిజమే అనిపిస్తున్నది. నాకు తెలియదండి. ఎప్పుడైనా నేను చాలా సిన్సియర్ గా ఏది చెప్తే అది చేస్తాను తప్ప మిగతా విషయాల్లో జోక్యం చేసుకోను. నా నేచర్ అందరికి ఆల్మోస్ట్ తెలుసు. కాంప్లికేటెడ్ ఇష్యూస్ లోకి వెళ్ళను. నాకు ఇచ్చిన బాధ్యత వరకు మటుకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా అంతే. అంతే తప్ప ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది అది ఇంకా ఆ రీజన్ చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటది. సో మీరు ఆ విమెన్ కమిషన్ పదవిలో 2 years ఉండి మీరు చేసిన పనికి మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే మీరు సాటిస్ఫాక్షన్ తోనే బయటకు వచ్చారా? 100% సాటిస్ఫై అయ్యాను. ఎందుకు అంటే అది 2 years కూడా కాదండి, అది జస్ట్ 1 year 4 months. ఎందుకంటే అది రిమైనింగ్ టెన్యూర్ ఉంది కదా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ కాబట్టి దాన్ని మనము మధ్యలో మిగతా కార్పొరేషన్స్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అయిపోగానే వాళ్ళు రిజైన్ చేసి పక్కకు తొలగాలి. మిగిలిన పీరియడ్ మనం చేసాము. అవును. సో కానీ ఇప్పుడు మీరు అంత చేశారు, అంత ఎక్స్పోజ్ చేశారు, బట్ అది అక్కడికే బ్రేక్ అయిపోయింది. సో అది బ్రేక్ మీన్స్ మీరు ఆ ఇష్యూస్ అన్నింటిని అడ్రస్ చేసి బయటకు వచ్చారు కొంతవరకు. సో ఏదన్నా చిన్న చేంజెస్ ఏమైనా వస్తే రావచ్చేమో, కానీ రిజల్ట్ కొంతవరకు కాదండి, చాలా చేంజెస్ వచ్చాయి. నేను జస్ట్ మన స్టేట్ వరకే అనుకున్నాను, కానీ మన స్టేట్ కాదు, దాని ఇంపాక్ట్ ఏపీలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో 4 స్టేట్స్ పైన ఉండే. మధ్యలో ఒకసారి అయితే 33% రిజర్వేషన్ ది అప్పుడు బిల్ పెడుతున్నారు అన్నప్పుడు అన్ని స్టేట్స్ నుండి ఉమెన్ పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ ఇట్లా ఎక్కడెక్కడ వాళ్ళు లేడీస్ వచ్చి దీది ఆప్కే వీడియోస్ దేకే అనుకుంటూ దగ్గరకు వచ్చి చెప్పారు. మరి ట్రాన్స్లేట్ చేసి వెళ్ళిందా, అది ఎలా వెళ్ళింది నాకు తెలీదు. ఈ 4 స్టేట్స్ లలో మటుకు చాలా వరకు చేంజెస్ చేశారు వాళ్ళంతట వాళ్ళే. అరే ఇలాంటి సందర్భం నాకు రాకూడదు అని చెప్పి. మీరు కొంతవరకు అంటున్నారు కానీ కొంత కాదు. నా దృష్టిలో అయితే నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది కాన్షియస్ అయిపోయారు. కాకూడదు, కాన్షియస్ అయ్యేంత వరకు, ప్రజల్లో అవగాహన వచ్చేంత వరకు బాగా సక్సెస్ అయ్యారు, కానీ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని యాక్షన్ తీసుకునేంత వరకు ఇంకా రాలేదు. ఇంకొక పీరియడ్ మీకు ఇచ్చింటే అది వచ్చేదేమో. అలా కూడా అనుకోకూడదు. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ చేయాల్సిన చర్యలు గవర్నమెంట్ చేపడుతుంది, 100% చేపడుతుంది. ఇప్పుడు మనము ఒక మీడియేటర్స్ లాగా అది బయటకు తీసుకొచ్చాము ఇష్యూస్. ఇప్పుడు ఎవరికైనా గానీ ఒక ఇన్స్టిట్యూషన్ లో ఏం జరుగుతుంది అనేది ఒక వ్యక్తి వెళ్లి చూసే వరకు తెలియదు కదా ఇంటర్నల్ గా. సో ఒక వ్యక్తి వెళ్లి చూసినప్పుడే బయట వాళ్ళకు కూడా తెలిసింది. మరి ఈవెన్ గవర్నమెంట్ కి కూడా నాకు తెలిసి అంత దారుణంగా రన్ అవుతున్నాయని తెలియదు. తర్వాత దృష్టి పెట్టారు ఎడ్యుకేషన్ కమిషన్ తరఫున. నాకు తెలిసి సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో స్ట్రిక్ట్ చేపించారు. తర్వాత ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ నుండి కూడా 100% నాకు చేపిస్తున్నారు వారు. కాబట్టి తీసుకోలేదు అనడానికి మనం లేదు. సో మీరు మళ్ళీ అదే విమెన్ కమిషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా మేడం? ఎందుకండి ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు, ఫస్ట్ టైం మాట్లాడి. సో అంటే ఇది పబ్లిక్ కి, అంటే మనం సైలెంట్ గా ఉన్నా కూడా ప్రజలకి రకరకాల రైల్స్ ఇప్పటికి కూడా చాలా మందికి నాకు రోజుకు ఒక 10 calls అన్న వస్తాయండి. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా కాల్ వచ్చింది. చాలా మందికి ఇంకా నేనే ఉన్నానని అనుకుంటున్నారు. మీడియా వాళ్ళు కూడా, పోనీ నార్మల్ జనరల్ పబ్లిక్ ని పక్కకు పెడదాం, మీడియా వాళ్ళు కూడా చాలా మంది నాకే కాల్స్ చేస్తారు నేనే ఉన్నా అనుకోని. మేడం సో అంటే ఎంత పాతుకుపోయిందంటే ఎన్సిడబ్ల్యూ వాళ్ళు కూడా
వాళ్ళ దాంట్లో నా నంబరే పెట్టారు ఇంకా కూడా. అరే మార్చండి రా బాబు అని నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే నాకు డైవర్ట్ అవుతున్నాయి కాల్స్ అన్ని. అవునవునవును, మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది కదా. నేను ఆన్సర్ చేయాల్సి, అంటే నేను అడ్రస్ దగ్గర నుండి, ఫోన్ నెంబర్ల దగ్గర నుండి, లొకేషన్ల దగ్గర నుండి నేనే పంపించాలి అంటే కొన్నిసార్లు పెట్టగలం, కొన్నిసార్లు ఎక్కడో ఉంటాము, పంపించలేము. సో నా క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు మేడం. ఇంకా మీకు వస్తుంది ఆ పదవి ఖచ్చితంగా అని అనుకున్నారా? ఇంకా ఏదైనా చేయాల్సింది ఇంకా బ్యాలెన్స్? మాట చెప్పా మీకు, నేను కాంగ్రెస్ పార్టీలో 30 years నుండి ఉన్నానండి. అవును అవును, చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తాను తప్పించి మీరు క్వశ్చన్ అడిగారు కదా అని నేను కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే ఓకే, అదొకే మీరు చెప్పలేరు. బట్ ఒకటి చెప్పండి, ఇంకా చేయాల్సింది, ఇంకా నేను ఆ పదవి ఇస్తే ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అయితే అనుకున్నారు కదా. సరే అది వదిలేయండి, మీకు వస్తుందా రాదన్నా మీ పార్టీ డెసిషన్, మీ నాయకుడి డెసిషన్. సో ఒకవేళ ఇస్తే కనుక నేను బాగా ఇంకా చేయాలి అని అనుకోలేదా? నేను అలా చెప్పాను. నేనేం చెప్తానంటే ఏ పదవైనా సరే అండి, పదవి అనేది బాధ్యత అనేది ఒకటి. ఆ వ్యక్తి ఏ వ్యక్తి వచ్చి ఆ బాధ్యత చేపడతారో వాళ్లకు సొసైటీలో ఉన్నటువంటి అవేర్నెస్ తో, ఇప్పుడు ఒక జెడ్పీటీసీ లెవెల్ నుండి ఒక జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ 6.5 years, అంటే కంప్లీట్ గా పబ్లిక్ లో ఉన్న వ్యక్తులకి ఆ పెయిన్ అనేది, బాధ అనేది తెలిసినప్పుడు ఖచ్చితంగా ఏ పొజిషన్ ఇచ్చినా గానీ దానికి ఏ రకంగా సొల్యూషన్ అనేది చూడాలి అని వెతుకుతాం అన్నమాట. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం తెలుసు, ప్రతి ప్రాబ్లం ని ఆపోజిషన్ లో ఉండి అడ్రస్ చేసిన వాళ్ళం. అంటే కాబట్టి మేడం మీరు వేరే రంగాల గురించి, వేరే వాటి మీద ఎంత ఫోకస్, ఇది ఎడ్యుకేషన్ ఇది అన్నింటికంటే చాలా కీలకమైనది కాబట్టి మీ పాయింట్ అదే చెప్తున్నాను. మీరు ఉమెన్ కమిషన్ లో నుండి మనం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు, కానీ పొలిటికల్ గా ఉన్న ప్రతి లేడీకి ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ ఉంటాయి. ఎప్పుడైతే అలాంటి పొజిషన్ వస్తుందో, సొల్యూషన్ ఇవ్వగలిగిన పొజిషన్, అప్పుడు సొల్యూషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది అని చెప్తున్నాను నేను మీకు. ఇట్ ఈస్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ టు సేఫ్ గార్డ్ ఉమెన్ అండ్ చైల్డ్. సో ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ లో నేను ఎంత దూరం వెళ్ళగలను అనేది ఆ ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి ఉంటుంది. సో డెఫినెట్ గా ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలరండి, 100% చేయగలరు. సో నేను అదే అంటున్నాను మేడం. ఇప్పుడు నాకు జనరల్ గా నేను ఒక మంచి పని చేసినాను అనుకోండి, సో ఇది ఇంకా నేను ఆశించట్లేదు. నేను జనరల్ గా ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటది. ఏముంటది, ఈ పని సగంలో ఆగిపోయింది, నేను ఉండుంటే ఇంకా సక్సెస్ఫుల్ గా నేను అది చేస్తే, నేను ఆ ప్లేస్ లో ఉండి చేస్తే బాగుంటుండే అని అనిపిస్తుంది కదా మేడం. అది న్యాచురల్ గా అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా గానీ ఒక బాధ్యత వచ్చినప్పుడు 100% దానికి న్యాయం చేయాలనే చూస్తారు. కాబట్టి నేనుంటే చేయగలను, అవతల వాళ్ళు చేయలేరు అనే మాట నేను ఎప్పుడు మాట్లాడాను. కానీ అట్లీస్ట్ మీకు పార్టీ పదవి కాకుండా అట్లా ఏదైనా కమిషనర్ సంథింగ్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేదేమో, దాంట్లో ఇంకా బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుండేనేమో. అది ఇంకా అధిష్టానం దృష్టిలో ఉంటది. అన్న ఉన్నారు సీఎం గారు, కాబట్టి తప్పకుండా వారికి ఇప్పుడు నార్మల్ పబ్లికే గుర్తించినప్పుడు ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి వారు కూడా తప్పకుండా నేను చేసినటువంటి సర్వీస్ ని ఖచ్చితంగా ఎక్నాలెడ్జ్ చేసే ఉంటారు. సో వారి దృష్టిలో కూడా ఉండే ఉంటది తనకు ఎలా న్యాయం చేయాలి అనేది. తప్పకుండా చేస్తారు న్యాయం. నాకు ఒక పాయింట్ చెప్పండి, ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, మీరు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇప్పుడు వద్దు అన్నారు గతంలో అడిగినప్పుడు. ఒక పాయింట్ చెప్పండి, అసలు మీరు ఉన్నదేమో విమెన్ కమిషన్ చైర్మన్ గా, ఈ శ్రీ చైతన్య నారాయణ ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్ లో ఉన్న ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది మీకు? అంటే కార్పొరేట్ కాలేజ్ అనేది చూడలేదండి నేను. నాకు విపరీతమైన మెయిల్స్ వచ్చాయి. నాకు చాలా మంది పిల్లల నుండి రిక్వెస్ట్ వచ్చింది కాలేజ్ లో ఏమేం జరుగుతుంది ఏంటి అనేది. నాట్ ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ, చాలా చోట్ల నుండి దాదాపు ఒక మిగతా చాలాసార్లు ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పాను నేను, దాదాపుగా 5,000 పైన మెయిల్స్ వచ్చాయి నాకు. 5,000 పైన మెయిల్స్ వచ్చాయి నాకు, ప్రాబ్లం ఏంటి అనేది. సో కొంతమంది అడ్రస్ చేయడానికి భయపడతారు, కొంతమంది ఏమో అరే మనం అడ్రస్ చేయడం వల్ల పిల్లలు బాగుంటారు కదా, సొసైటీ బాగుంటది కదా
అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీ చైతన్య నారాయణ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం నేను సేఫ్ గార్డ్ చేసింది ఏంటి, మహిళల రక్షణ కూడా. పొలిటికల్ గా ఉన్న వాళ్ళని కానివ్వండి, ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ ఇలా ఉన్న వాళ్ళని కూడా నేను అడ్రస్ చేశాను. ఈవెన్ ఐటీ హబ్లలో పనిచేసే వాళ్ళని కూడా కాపాడాలని ప్రయత్నం చేశాను. హైలైట్ ఇది ఎక్కువైంది. బట్ నేను అన్ని రంగాలలో, అన్ని ప్రొఫెషన్స్ లలో ఉన్న వాళ్ళని ఇంతవరకు అసలు అక్కడ అడుగు పెట్టాలి అన్న ధైర్యం చేసిన వాళ్ళు లేరు. ధైర్యం ఏముంది, కనీసం ఆలోచన కూడా ఎవరికి రాలేదు. సో ఆ ప్రయత్నం మీరు చేశారు. అంటే ఒక మాట చెప్పాలా, మనకు అవతల వ్యక్తి నుండి ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు భయం అనేది ఉంటది. అంతేలేండి, అవును, కరెక్ట్. మనకు ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ మనం పబ్లిక్ కి న్యాయం చేయాలి, పిల్లలు బాగుండాలి, ఆడవాళ్ళు బాగుండాలి అని అనుకునే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు. ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదో అక్కడ భయం అనేది ఉండదు. ఓకే, ఇంటర్లింక్డ్. మిగతా వాళ్ళలాగా డబ్బులు ఆశించి ఉంటే, లేకపోతే ఇంకేదన్నా ఆశించి ఉంటే నేను భయపడేదాన్ని. కానీ ఆరోపణ చేసే వాళ్ళు ఎట్లాగో చేస్తారు కదా, ఆమె వెళ్తున్నది చేసింది కానీ తర్వాత నా విషయంలో ఎవరు ఆరోపణ చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే నేనంటే ఏంటో పార్టీలో కానివ్వండి, బయట కానివ్వండి, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎంత నిజాయితీగా బ్రతుకుతాను అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా నా గురించి ఎప్పుడు కూడా నెగటివ్ మాట్లాడలేదండి. ఓకే. కానీ బయట అంటే మీకు ఈ పదవి మళ్ళీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అన్న దాని మీద ఇది రూమర్స్ అయ్యింది. ఇంటర్వ్యూ చేసేస్తున్నారు. లాస్ట్ క్వశ్చన్, నాట్ రైట్. లాస్ట్ క్వశ్చన్, జనరల్ గా బయట ఒక చర్చ ఏమున్నదంటే ఈ కార్పొరేట్ కాలేజీలు విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చినాయి, సో అందుకే ఆమెకి ఆ పదవి మళ్ళీ ఇవ్వలేదన్నది బయట చాలా పెద్ద చర్చ ఒకటైతే ఉన్నది. న్యాచురల్గా వచ్చిందా లేకపోతే జరిగే అవకాశం ఏమన్నా అంటే జరిగి ఉన్నదా తెలియదు కానీ నిజంగా తెలియదండి, నిజంగా తెలియదు నాకు. బట్ నేను ఒక మాట మాత్రం అంటాను, ఎవరో వచ్చి చేంజెస్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కన్నా పేరెంట్స్ దగ్గర నుండి ఇది యాక్చువల్ గా మొదలవ్వాలి. పేరెంట్స్ ఎంతవరకు అయితే స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంతవరకు సైలెంట్ గా ఉంటారో, ఎవరో ఒక వ్యక్తి రావాలి మొత్తం మార్చాలి అని అనుకోకూడదు. ఎప్పుడైతే సరే ఇప్పటి వరకు తెలీదు వాళ్ళకు, నేను బయట పెట్టాను, బయటకు తీసుకొచ్చినప్పుడన్నా కొంత చేంజ్ అనేది సొసైటీలో రావాలి కదా. ఇప్పుడు మీరే ఉన్నారు మీడియా వాళ్ళు, వెళ్ళండి ప్రతి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి, ఇంత లక్షల మంది పిల్లలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నెలకొక కాలేజీ పెట్టుకోండి, నెలకొక హాస్టల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది విమెన్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన నేరెళ్ల శారద గారితో మనం ఇంతవరకు మాట్లాడడం జరిగింది. ఆమెకి ఇప్పుడు ఇదేదో పార్టీలో పదవి ఇచ్చారు. నేను కూడా కన్ఫ్యూజ్ అయిన ఒక రకంగా, ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ పదవి అనమాట అది. సో ఆమెకి ఏది గవర్నమెంట్లో పనిచేసేటువంటి పదవి కాదు ఇది, ఆమెకి ఇంటర్నల్ పదవి ఇచ్చారు. సో ఆమె చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ 30 years నుంచి ఆమె పనిచేస్తున్నారు కాబట్టి లాయల్గా పార్టీ వైపున పార్టీ కోసం ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆమెకి ఆ పదవి ఇవ్వకపోవడానికి రీజను నిజంగానే ఇప్పుడు విమెన్ కమిషన్ చైర్మన్గా ఆర్ మీరు ఆమె కాలేజీల మీద ప్రత్యక్షంగా పోరాడింది కాబట్టి ఈ ప్రైవేట్ కాలేజీల స్కూళ్ళ భాగోతం మొత్తం ఏంటో చూడండి, ఫీజుల నియంత్రణ ప్రక్రియని మీలాంటి వాళ్ళే చేపట్టండి, హాస్టల్స్ ఇవన్నింటిలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూడండి, వాటికి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవా చూడండి. ఇట్లాంటి దానికి సపరేట్గా ఒక కమిషనర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రైవేట్ కాలేజెస్ స్కూళ్ళ మీద ఆమెనే చైర్మన్గా పెట్టాలి. ఒక రకంగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అయితే ఆ పని చేస్తాడు. బయట ఏం ఆరోపణలు ఉన్నాయంటే ఇప్పుడు ఆమెకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ వాళ్ళందరూ వెళ్ళి ఆ ముఖ్యమంత్రి మీద తీవ్రంగా ప్రెజర్ పెట్టిరు. సో ఆ ప్రెజర్కి లోన్ అయిపోయి ఆమెకి ఇవ్వలేదని. ఇప్పుడు ఇచ్చిన పదవి కూడా ఆమెకి పార్టీలో ఇంటర్నల్ పదవి ఏదో ఇచ్చారు. అండ్ ఇంకొకటి దీనికి సీక్వెన్స్ ఏంటంటే మీరు గమనించవచ్చు, రీసెంట్ డేస్లో రీసెంట్గా ఇంటర్ విద్యని పాఠశాల విద్యలో కలపాలి అని తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. సో ఆ కమిషను రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పింది ఇంటర్ విద్యని పాఠశాల విద్యలో కలపాలి అని. ఈ ప్రపంచంలో ఈ దేశంలో దాదాపుగా 90% ఇంటర్మీడియట్ అనేది సపరేట్గా ఉండదు, స్కూల్ విద్యలోనే భాగంగా ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉంటుంది. సో వాళ్ళు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు, ఇమీడియట్గా దాన్ని కలపాలి అని. ముఖ్యమంత్రి కూడా దాన్ని యాడ్ చేయాలి అనే ఆలోచన చేసినట్టు వార్తలు వచ్చినాయి.
ఒకటి రెండు సంఘాలు లేకపోతే ఎవరో ఒకరిద్దరు కాలేజీలు వాళ్ళతో కుమ్మక్కైన వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యమంత్రి మెడలు వంచుతాం ఒకవేళ కనుక ఇంటర్ విద్యని పాఠశాల విద్యలో కలిపితే అనేసరికి మరి వాళ్ళు అన్నందుకు మెడలు ఉంచిండా నోట్ల కట్టలు మూటలు ఏమైనా మెడలు వంచినాయో తెలియదు కానీ ఆయన మెడలు ఉంచిండు అది ఆగిపోయింది సీక్వెన్స్ ఇదంతా సో అందుకే ఇప్పుడు ఆమెకి పదవి ఇవ్వకపోవడంలో కూడా ఏదో ఒక కారణం ఉంది అని అనుకోక తప్పదు ఇవన్నీ చూస్తే ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద మాఫియా కదా ఈ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలది స్కూల్ అదన్నది చాలా పెద్ద మాఫియా ఏ పార్టీ కూడా దీని మీద మాట్లాడదు ఎందుకు మాట్లాడదు అనంటే ఏ మీడియా సంస్థ కూడా మాట్లాడదు కారణం ఏంటి అందరికీ ఫండ్స్ వెళ్తూ ఉంటాయి ఎవరికి వెళ్ళాల్సిన ఫండ్స్ వాళ్ళకి వెళ్తాయి ఇప్పుడు ఆమె అన్నట్టు ఖచ్చితంగా మీడియా కూడా ఫోకస్ చేయాలి నెలకొక స్కూల్కి వెళ్ళాలి అని అంటే మేము చాలా ర్యాపిడ్గా ఈ అంశం మీద బలంగా పనిచేయాలని అనుకుంటున్నాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో మన తొలి వెలుగులో చాలా భయంకరమైన కంటెంట్తోని ఈ కాలేజీలు స్కూళ్ళ మీద పబ్లిక్ని అండ్ పేరెంట్స్ని అవేర్నెస్ చేసే చాలా పెద్ద కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు